ప్రతి రైతన్నకు వెహికల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు, కాకపోతే అది పెట్రోల్ వెహికల్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో అందరూ ఎలక్ట్రిక్ వైపు చూస్తారు కాబట్టి ఏడిఎంఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఒక బైక్ కొంచెం విచిత్రంగా అనిపించింది. అసలు ఏంది ఈ బైక్, ఎవరి గురించి పనిచేస్తుందని చెప్పేసి మన అన్నకు అడిగితే అన్నవారు చెప్పారు. ఇది రైతుల కొరకు డిజైన్ చేయబడింది. మనకి ఇక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు సరుకులు పెట్టుకోవచ్చు, ఇక్కడ సిలిండర్ లాంటిది పెట్టుకోవచ్చు. అట్లాగే ఫార్మర్స్ ఎక్కువగా డైరీ ఫామ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ గడ్డివం పెట్టుకోవచ్చు. అట్లాగే వాళ్ళు పాలు తీసుకెళ్ళడానికి ఇక్కడ సైడ్ ఈ క్లిప్పులు ఇచ్చడం బాగుంది. ఇది ఇక్కడో క్యాన్ పెట్టుకోవడానికి ఉంది. అట్లాగే మనం పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనం యూరియా సంచులు, అడుగుపిండి ఇట్లా వేసుకొని వెళ్తుంటాం బైక్ల మీద. మనం నడిపి పెట్రోల్ బైకుల పైన హ్యాండిల్ దగ్గర పెట్టుకొని వెళ్తుంటాం, లేదంటే వెనకాల వేసుకుంటాం. కానీ ఇక్కడ స్పెషల్గా వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఇవ్వడం జరిగింది. మనకు అవసరం ఉన్నప్పుడు దీని ఇట్లా మూసుకోవచ్చు అనమాట. అవసరం ఉన్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసుకొని ఈ వీటి పైన అయితే మనం యూరియా సంచులు కానీ ఇక మనకు అగ్రికల్చర్కి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు ఏమన్నా సరే ఇక్కడ కూడా పెట్టుకొని అయితే మనం వెళ్ళొచ్చు. సో మొత్తానికైతే ఈ వెహికల్ రైతులను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. కాబట్టి మనకు ఆత్మకూరులో అయితే మనం ప్రజెంట్గా ఉన్నాం మన షోరూమ్ దగ్గర. సో అన్నను అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్కారం అండి. ముఖ్యంగా ఏడిఎంఎస్ స్వాతి అని చెప్పేసి అయితే మనకు కనిపిస్తుంది ఈ వెహికల్. అసలు ఏంది, అసలు ఈ వెహికల్ స్పెషాలిటీ ఏముంది అసలు ఒకసారి చెప్పండి మీరు. దీని వచ్చేసి ఏడిఎంఎస్ స్వాతి వెహికల్స్ అంటారు. మన దగ్గర మార్కెట్లో ఎక్కువ నడుస్తుంది వెహికల్. వచ్చేసి ఇది 4 hours ఛార్జింగ్ పెట్టాలి. 4 hours ఛార్జింగ్ పెడితే 110 కిలోమీటర్లు వస్తుంది మనకి. 4 hours 110 300 kgs గుంజుతుంది. 300 kgs అంటే 3 క్వింటాల్ అనమాట. 3 క్వింటాల్ గుంజుతుంది. మన దగ్గర ముందర మొత్తం ఇనుపది ఉంది కాబట్టి వెహికల్ బాగా ఎక్కువ గుంజుతుంది, ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది, ఏమి ఇరగడం అనేది ఉండదు. తర్వాత చార్జర్ 4 hours ఛార్జింగ్ పెట్టాలి. మనకు మీటర్ చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగిన అనేది, హెడ్లైట్ చూపిస్తుంది, ఛార్జింగ్ పాయింట్ చూపిస్తుంది ఎంత ఉన్నది అనేది, మనం ఎన్ని కిలోమీటర్లు ఈ ఛార్జింగ్ లో ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు అనేది కూడా చూపిస్తుంది. మనకు ఈ వెహికల్ రివర్స్ గేర్ లాంటిది ఏమన్నా రివర్స్ ఆప్షన్ ఉంటుంది, ఫ్రంట్ ఆప్షన్ ఉంటుంది, 2 డిస్క్ బ్రేక్లు ఉంటాయి. మనకు బ్యాటరీ చార్జర్ 3 years వ్యారంటీ ఉంటుంది, మోటార్ 1 year వ్యారంటీ ఉంటుంది. మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే మన షోరూమ్ దగ్గర ఎనీ ప్రాబ్లం ఉన్నా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇందుట్లో అంటే ఇప్పుడు ఈ వీటికి అంటే రిజిస్ట్రేషన్ అయ్యేది నంబర్ ఇది నాన్ రిజిస్ట్రేషన్ అంటే మన గేర్లలో మోడ్స్ ఉంటుందా మామూలుగా బైక్ నార్మల్ ఉంటుంది, సేమ్ టీవీఎస్ టైప్ ఉంటుంది. ఓన్లీ ఇలా బటన్లు ఉంటాయి మనకి. గేర్ టైప్ అంటే 1 2 3 ఇట్లా బటన్ మన స్విచ్ టైప్ ఉంటుంది. ఇది వేసుకొని పోతే ఓకే అవుతుంది. ఇది మనకు ఎంత స్పీడ్ వరకు వెళ్ళొచ్చు? ఈ 55 స్పీడ్ ఉంటుంది. ఫస్ట్ గేర్ 25 ఉంటుంది, సెకండ్ గేర్ 35 ఉంటుంది, థర్డ్ గేర్ 55 ఉంటుంది. 55 స్పీడ్ ఉంటుంది. లాస్ట్ 55 వరకు అయితే 50 స్పీడ్. నాన్ రిజిస్ట్రేషన్ కాబట్టి 50 స్పీడ్ ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ విషయానికి వచ్చేసరికి అయితే ఇప్పుడు వర్షాలు పడుతుంది, చాలా మందికి ఒక అపోహన ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అసలు వర్షంలో తడవద్దు, అసలు ఏమన్నా బ్యాటరీ డ్యామేజ్ అవుతుందని ఈ అపోహలు ఉంటుంది. కాబట్టి అసలు బ్యాటరీ కెపాసిటీ ఏంది, అసలు ఏ బ్యాటరీ యూజ్ చేస్తారు? బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 60 voltage 36 Ah ఉంటుంది. దీంట్లో సీట్ కింద ఉంటది బ్యాటరీ. వాటర్ కి నానదు, వాటర్ ప్రూఫ్ ఉంటది, లోనికి వాటర్ అనేది పోవు. 3 years వ్యారంటీ కదా, ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా మన దగ్గరికి వచ్చినా ఫ్రీగానే ఇచ్చేస్తాం వేరే బ్యాటరీ. తర్వాత వాటర్ ప్రూఫ్ ఉంటది. అది కానీ మోటార్ అసలు ఏం ప్రాబ్లమ్ రాదు. 3 years కాకుండా 5 years వస్తుంది మోటార్. బ్యాటరీ ఏది యూజ్ చేస్తారు? ఈ బ్యాటరీ లిథియం బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ ఎంత అన్నారు? 60 voltage 36 Ah. మనకు మోటార్ అన్నారు కదా, మోటార్ అంటే ఎట్లా చైన్ ద్వారా లేకపోతే మోటార్ మనకు టైర్ రన్ అవుతుంది కదా, ఆ మోటార్ నుంచి టైర్ రన్ అవుతున్నప్పుడు మనకు బెల్ట్ ద్వారా రన్ అవుతుందా లేకపోతే బెల్ట్ చైన్ ద్వారా రన్ అవుతుందా? ఏ టైప్ ఆఫ్ చైన్ కాదు, మన వైర్ కనెక్షన్ ఉంటది. వైర్ ద్వారా అంటే చైన్ టైప్ ఉంటే ఊసిపోవడం జరుగుతుంది. డైరెక్ట్ వైర్ కనెక్షన్ టైర్ కే ఉంటది. మోటార్ అనేది టైర్ తో పాటు మొత్తం తిప్పేస్తుంది అది. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటది, లోనికి వాటర్ పోవు అసలు. బయట నుంచి వాటర్ పోవు. వానకి నాణ్యం కాదు, ఎండకి ఎన్నేం కాదు. ఎండకి వేడికి ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం లేదు. వేడికి మొబైల్ ఛార్జింగ్ కూడా మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటది. మన బండి వెహికల్ ఛార్జింగ్ కంటే ఇక్కడ ఉంటుంది సీట్ కింద. మనకి సీట్ కింద ఉంటది. వచ్చేసి లాక్. ఇది వెహికల్ చార్జ్ చేసుకోవడానికి ఇది ఒక వెహికల్ చార్జ్ చేసుకోవడానికి పిన్. ఇది మన మొబైల్ చార్జ్ పిన్ వేసుకోమా అట్లా. ఈ పిన్ వచ్చేసి కీ. మనకి రిజిస్ట్రేషన్ వెహికల్ లేదు కాబట్టి కీ టైప్ ఇచ్చిండు. మన కార్ టైప్ ఉంటది. ఇది వచ్చేసి లాక్. ఇట్లా లాక్ వచ్చినామంటే లాక్ పడుతుంది. ఇట్లా కదిలిస్తే మనకి అరుస్తుంది. ఇంకా ఎవరైనా ముట్టుకొని ఇట్లా అరుస్తుంది, కదులుతుంది. ఇంకా ఇట్లా
ముందరికి పోతే వెనకెళ్ళిపోతుంది, ఇటు అరుస్తూనే ఉంటుంది. మనం ఆఫ్ చేద్దానికర ఆఫ్ అయిపోతుంది. ఎవరైనా ముట్టుకున్నా లాక్ వేసి ఇంత దూరం మనం అక్కడ పోయినా చేను దగ్గర ఉండి పెట్టి మనం అక్కడ పోయినా మనకి లాక్ వేసుకొని పోతే ఈజీ అవుతుంది. ఒకవేళ ఈ లాక్ లేదంటే ఇది ఉంది, పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ ఆన్ చేసుకొని మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లాక్ ఇది కీ పోయింది, ఇది పనిచేస్తలేదంటే ఈ కీ ఆన్ చేసుకొని ఇట్లా నడుపుకోవచ్చు. ఓన్లీ ఇట్లా ఆన్ అవుతుంది, మనం నడుపుకోవచ్చు. ఇప్పుడు తిరుగుతాయి. ఇప్పుడు వెహికల్ ఆన్లోనే ఉందా? ఆన్లోనే. తర్వాత వచ్చేసి బ్యాటరీ అనేది సీట్ కింద ఉంటుంది. ఇది బ్యాటరీ. ఇది ఎంసీబీ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటది, సేమ్ ఎంసీబీ. ఇది మనకి ఎక్కడ 2 days 3 days ఏదైనా ఊరికి వెళ్ళినామంటే ఆఫ్ చేసుకొని పోతే మనకు ఛార్జింగ్ సేవ్ అవుతుంది. మీరు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా, వర్షంలో ఉన్నా, మీకు ప్రాబ్లం అనిపిస్తే ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా రైతులు ఇప్పుడు మనం మొబైల్ కి ఛార్జ్ పెట్టినట్టే ఛార్జ్ పెడితే 4 hours కాకుండా ఒకవేళ 5 hours కూడా పెట్టినట్లయితే అప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుందా లేకపోతే ఎట్లా అవుతుంది అసలు? అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. 4 hours ఎక్కిన తర్వాత ఫుల్ అయిపోతుంది, 100% ఎక్కి తర్వాత ఆఫ్ అయిపోతుంది. నైట్ మొత్తం పెట్టినా 4 hours ఎక్కి తర్వాత ఆఫ్ అయిపోతుంది. మనం ఛార్జ్ పెట్టి మర్చిపోయినా కూడా బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో దీని ద్వారా అయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇది చార్జరా? ఈ టైప్ ఉంటుంది సార్. ఓకే. ఇది మనకు వచ్చేసి ఇంట్లో పెట్టుకోవాలి. ఇది మనకు అంటే స్లో ఛార్జింగ్ ఎక్కుతుంది కదా, 4 hours అంటే. 4 hours ఛార్జింగ్ వాట్స్ ఎంత? ఇది సేమ్ అంతే ఉంటుంది, 36 20 ఉంటుంది. చార్జర్ కాబట్టి తక్కువ ఉంటుంది, బ్యాటరీ 36 ఉంటుంది. ఇప్పుడు మనకు సుమారుగా చాలా అపోహలు ఉంటాయి, కరెంటు బిల్ ఎంత వస్తుంది ఏమో అని ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎంత రావచ్చు మనకు? 1 కరెంట్ బిల్ యూనిట్ మనకి అంటే ఇది ఎక్కువ యూనిట్ 2 units తాగుతాయి అంతే. 2 units 1 month కి 2 units తాగుతాయి. 1 month కాదు, డైలీ అంటే డైలీ మనము నైట్ మొత్తం పెడతాం కదా. 4 units ఉంటుంది కరెక్ట్. మనకు 2 units ఎక్కితే ఫుల్ ఎక్కుతాయి 2 units. మనకి ఎడుతుందా 25%, 50, 75%, 100. ఇది మనకు చూపిస్తుంది ఛార్జింగ్ ఎక్కుతున్నది. ఇదిలా మనకి ఫ్యాన్ తిరుగుతుంది ఫుల్ అయినప్పుడు కూడా మనం ఇట్లా చూపిస్తుంది. ఫుల్ అయినట్టు 100% చూపిస్తుంది. 100% చూపిస్తే మొత్తం లైట్లు అన్ని పడతాయి. అన్ని పడిన తర్వాత ఫుల్ అయినట్టు అర్థం. ఇంకా ఫ్యాన్ తిరగదు, ఫ్యాన్ అయిపోతుంది. మనకి ఫస్ట్ 25 మొత్తానికి దిగినప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఇది తిరుగుతుంది. ఫస్ట్ తిరిగి ఇట్లా కొట్టుకుంటది, అంటే లైట్ మెరుస్తుంది. 25 బ్లాక్ అవుతుంది. తర్వాత 100 ఎక్కిన తర్వాత ఫ్యాన్ అవుతుంది, తర్వాత ఫుల్ అయిపోతుంది చార్జర్. ఆటోమేటిక్ అయిపోతుంది, ఏం కాలిపోవడం ఉండదు, ఏం అంత మిస్టేక్ ఉండదు. సో ఈ వెహికల్ ధర ఎంత? ఇప్పుడు ఈ వెహికల్ ధర 1,06,000 ఉంది. 1,06,000 మనకి నెట్ అయితే, మనకు ఫైనాన్స్ అయితే అంత ఉంది. నెట్ అయితే మరి తగ్గొచ్చు, 5,000 మనకు ఫైనాన్స్ లో కూడా ఇస్తున్నా. ఫైనాన్స్ గిట్ట అందుబాటులో ఉంటుంది. ఉండదు మామూలుగా అంతా గతుకులు ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఏం పర్వాలేదా? వెళ్ళొచ్చు. వెనకాల మనకు 2 షాక్ అబ్జర్వర్ ఉంటాయి. మీరు ఏమైనా లోడ్ వేసినా అవి కెపాసిటీ తట్టుకోగలవు. ముందర ఈ ఇనుపది కాబట్టి తట్టుకోగలదు. మనకి కింద ఏంటంటే ఈ బాక్స్ మనకి ఎక్స్ట్రా బ్యాటరీ కావాలనుకుంటే ఆడ పెట్టుకునే ప్లేస్. ఇప్పుడు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసి కింద ఇచ్చారు కదా, ఇది బ్యాటరీ ఉంటుంది. ఎక్స్ట్రా బ్యాటరీ కావాలనుకుంటే ఆడ ప్లేస్ ఇచ్చిండు వాడు. మనం ఇప్పుడు సేల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బురద ఉంటుంది. ఇది కదా, అదేమన్నా నీకు తాకుతుందంటే తీసేసుకోవచ్చు. బ్యాటరీ ఈడ ఉంటుంది కాబట్టి తీసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో ఇదండి మన షోరూమ్ వాళ్ళు, ఏడిఎంఎస్ ఆత్మకూరులో ఉన్న మన షోరూమ్ వాళ్ళు అయితే ఇది చెప్తున్నారు. సో రైతన్నలు మీరు కూడా ఎలక్ట్రిక్ వైపు చూడాలి, తీసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఒకసారి చూడండి, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఫార్మర్ మనకు ఎక్కువ పొలం దగ్గరికి వెళ్తుంటాం, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు పడితే అప్పుడు. సో లోకల్లో చేయడం వాళ్ళకైతే చాలా బెటర్గా అయితే పనిచేస్తుంటుంది. హారన్ మనకి ఇది అనమాట, మనకి హారన్, అట్లాగే సైడ్ ఇండికేటర్స్, అట్లాగే హై బీమ్, లో బీమ్, మనకు టార్చ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది నాన్ రిజిస్ట్రేషన్ అనమాట, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు ఈ వెహికల్. మనకు ముఖ్యంగా ఎరువులు తీసుకెళ్ళాలంటే వెనకాల బెటర్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. పాల క్యాన్లకు అక్కడ సెటప్ ఇవ్వడం జరిగింది. ఇక వరి మనకు మామూలుగా డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్గా యూజ్ అవుతుంది. కాబట్టి రైతులు మీరు ఈ వైపు కనుక చూడాలనుకుంటే ఒకసారి ఈ వెహికల్ వచ్చి ట్రై చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి ఆత్మకూరు, వనపర్తి డిస్టిక్ ఆత్మకూరులో అయితే ఇక్కడ షోరూమ్ ఉంది. సో మన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకు ఫైనాన్స్లో కూడా ఉంది, మనకు అమౌంట్ ఉన్నట్లయితే మనం నెట్ పెట్టి కూడా తీసుకోవచ్చు అట్లా చెప్తున్నాడు. సో రైతులకి ఈ విషయం యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. విలువైన సమాచారాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో చూస్తున్నందుకు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై కిసాన్, జై జవాన్.